హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏడీఆర్ బకాయిల చెల్లింపుల సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం డీఏ మరియు పెన్షనర్లకు కరువు ఉపశమనం డీఆర్ చెల్లింపుల విషయంలో ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ యొక్క అప్డేట్ అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అందాల్సినటువంటి మొత్తం బకాయిలు దాదాపు 40,000 కోట్ల రూపాయల భారీ మొత్తానికి చేరుకున్నాయి. ఈ యొక్క 40,000 కోట్ల రూపాయలనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ఇది లక్షలాది కుటుంబాల ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్నటువంటి అంశము. మరి ఇంతటి భారీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి కష్టమైనప్పటికీ, ఆ బకాయిలన్నీ చెల్లించేందుకు ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన కాల పట్టికను లేదా షెడ్యూల్‌ను జారీ చేయాలనైతే ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఏ నెలలో ఎంత మొత్తం విడుదల చేస్తారో ప్రభుత్వం ముందే ప్రకటిస్తే ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ బకాయిల చెల్లింపులు ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించి కూడా తీవ్ర ఒత్తిడి అయితే పెరుగుతోంది. 12వ పీఆర్సీకి సంబంధించి కమిటీ చైర్మన్ వెంటనే నియమించాలని, తద్వారా వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. పాత పీఆర్సీ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త వేతనాలు అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి మధ్యంతర భృతి ఐఆర్‌ని తక్షణమే అమలు చేయాలనైతే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ యొక్క ఐఆర్ అనేది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటగా అయితే మారుతుంది. అయితే ఈ విషయాలపై ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో తాజాగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. తమ సమస్యలను ప్రభుత్వం ఇకనైనా గంభీరంగా తీసుకోవాలని, లేని పక్షంలో పరిస్థితులు వేరుగా ఉంటాయని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తమ పోరాటాన్ని ఉధృతం చేయాలనైతే నిర్ణయించుకున్నాయి. మా బకాయిలు మాకు అందాల్సిందే, ఆర్థిక సమస్యలు వెంటనే క్లియర్ చేయాల్సిందే అనే ఒక స్పష్టమైన అల్టిమేటంను ప్రభుత్వానికైతే జారీ చేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం గనుక న్యాయమైన డిమాండ్‌లు వెంటనే తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటమే తమ ముందున్నటువంటి ఏకైక మార్గమని ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు హెచ్చరించారు. కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ తమ హక్కుల సాధన కోసం శంఖారావం పూరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ ఆర్థిక సమస్యలపై ఏపీ జేఏసీ అమరావతి విభాగం సమరానికి సిద్ధమైంది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, కాలయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని వారు గట్టిగా హెచ్చరించారు. మరి ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ఆదివారం నాడు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఒక కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించబడింది. ఈ యొక్క సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల నుండి ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ యొక్క భారీ హాజరు ఉద్యోగులలో ఆహ్, ఉన్న అసంతృప్తి మరియు వారి యొక్క ఐక్యతను చాటి చెబుతోంది. సమావేశంలో చర్చించిన ప్రధాన అంశం ఏమిటంటే, నిలిచిపోయిన డీఏ మరియు ఐఆర్ బకాయిలపై ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. కేవలం హామీలతో సరిపెట్టకుండా ఆచరణలో నిధులు విడుదల చేయాలనైతే వారు డిమాండ్ చేశారు. ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను మరియు ప్రభుత్వంతో జరిపే చర్చను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు 13 మంది సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు చేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు అధికారికంగా అయితే ప్రకటించారు. ఈ కమిటీకి కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ కమిటీ సోమవారం అనగా జూన్ 8వ తేదీ నుంచే తన పనిని ప్రారంభించనుంది. మరి ఈ యొక్క కమిటీ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపడంతో పాటుగా జిల్లాల వారీగా ఉద్యోగులను సమీకరించేటటువంటి పనిలో నిమగ్నమవుతుంది. ఈ ఉద్యమానికి రాష్ట్రంలో ఇతర చిన్న మరియు పెద్ద ఉద్యోగ సంఘాల నుండి కూడా పూర్తి మద్దతు అనేది లభిస్తుందని నాయకులు ఆశావహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒకే తాటిపైకి వస్తేనే ప్రభుత్వం దిగొస్తుందని అయితే వారు బలంగా నమ్ముతున్నారు.
అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు కార్యాచరణపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీని త్వరలోనే విలీనం చేసినప్పటికీ వారికి అందాల్సినటువంటి పాత బకాయిలు మరియు ఇతర సర్వీసు నిబంధనల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందుకే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై సోమవారం మరో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు నేతలు వెల్లడించారు. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైనటువంటి డీఏ, ఐఆర్ బకాయిలు, మధ్యంతర భృతి మరియు కొత్త అంశాలపై ప్రభుత్వం గరిష్టంగా ఒత్తిడి పెంచాలనైతే నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీటన్నిటిని అమలు చేయడానికి ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పాలనపై ప్రభావం చూపేలాగా నిరసనలు చేపడతామని అల్టిమేటం అయితే ఇచ్చారు. సో, మొత్తానికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన మొత్తం బకాయిలు సుమారు 40,000 కోట్లుగా అయితే ఉన్నాయండి. డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపులకు తక్షణమే ఒక పేమెంట్ షెడ్యూల్ విడుదలైతే చేయాలి. అయితే 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించి వేతన సవరణ ప్రక్రియ అనేది ప్రారంభించాలి. కొత్త వేతనాలు అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి. ఉద్యమ కార్యాచరణను పర్యవేక్షించడానికి 13 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటైతే చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటానికి ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. సో, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పోరాటాన్ని ఉధృతమైతే చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు తమకు రావాల్సినటువంటి 40,000 కోట్ల బకాయిలు మరియు 12 పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వంపై యుద్ధం అయితే ప్రకటించారు. సో, డీఏ, డీఆర్ మరియు ఐఆర్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయవాడ సమావేశంలో కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. సో, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు నేతృత్వంలో ఈ యొక్క 13 మందితో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లింపుల షెడ్యూల్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని ఉద్యోగ సంఘాలైతే హెచ్చరించాయి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.